అందరికీ నమస్కారం అండి. హిందూ డివోషనల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో పోలిపాడ్యమి 2025 సంవత్సరంలో ఏ రోజున వచ్చింది, ఈరోజు 31 లేదా 33 లేదా 35 ఇలా ఎన్ని ఒత్తుల దీపాన్ని వెలిగించి వదలాలి, అలాగే అరటి డొప్పలు లేకపోతే ఏం చేయాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం. కార్తీక మాసం నెల అంతా 30 రోజులు కూడా ప్రాతకాలంలోనే నిద్రలేవడం, ఆకాశంలో నక్షత్రాలు ఉండగానే కృత్తికా దీపాలు వెలిగించడం, అలానే కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి, ఏకాదశి వంటి పర్వదినాల్లో ఉపవాసం ఉండడం, ప్రతిరోజు సాయంత్రం శివాలయానికో విష్ణాలయానికో వెళ్ళి ఆకాశ దీపాన్ని సందర్శించడం, కార్తీక స్నానాలు, దానాలు ఇటువంటివన్నీ పాటిస్తుంటారు. స్త్రీలకు సహజంగా ఆటంకాలు వస్తుంటాయి. ఆ రోజుల్లో కూడా దీపాన్ని పెట్టిన పుణ్యాన్ని పొందడానికి ఏర్పాటు చేసిన ప్రక్రియే ఈ పోలిపాడ్యమి. భక్తి కలిగిన వారికి మాత్రమే పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు అని చెప్పేటటువంటి అత్యంత ప్రధానమైన ఆంతర్యం కూడా ఈ పోలి స్వర్గంలో మనకు కనబడుతుంది. పోలిపాడ్యమి ఇది మార్గశిర మాసంలో పాడ్యమి తిథి ఉన్న రోజు జరుపుకుంటాం. అంటే కార్తీక అమావాస్య మరుసటి రోజు. ముందుగా 2025లో పోలిపాడ్యమి ఏ రోజున వచ్చిందో తెలుసుకుందాం. 2025లో నవంబర్ 21వ తేదీ శుక్రవారం రోజున పోలిపాడ్యమి వచ్చింది. పాడ్యమి తిథి 2025 నవంబర్ 20వ తేదీ గురువారం ఉదయం 10:40 నుంచి ప్రారంభమై నవంబర్ 21 శుక్రవారం మధ్యాహ్నం 12:37 వరకు ఉంటుంది. దీపాలను వదలవలసిన సమయం 2025 నవంబర్ 21 శుక్రవారం ఉదయం 6 గంటల లోపు, అంటే సూర్యోదయానికంటే ముందుగానే దీపాలను వదలాలి. ఇప్పుడు పోలిపాడ్యం పూజా విధానం గురించి తెలుసుకుందాం. ఆకాశంలో నక్షత్రాలు ఉండి సూర్యోదయం కాకముందే ఇంట్లో ఉండే తులసమ్మ దగ్గర ఆవు పేడతో అలకాలి. కుదరకపోతే ఆవు పేడ పిడకలు దొరుకుతున్నాయి కదండి, వాటిని నీటిలో కలిపి చల్లాలి. ఆవు పేడతో అలికిన తర్వాత బియ్యం పిండితో పద్మం, స్వస్తిక్, చక్రం, శంఖం, కృష్ణ పాదాలు ముగ్గులు వేయాలి. ముగ్గుల్లో పసుపు కుంకుమ వేసి తులసమ్మకి యథాశక్తిగా పూజ చేయాలి. తులసి కోట దగ్గర దీపాలు పెట్టాలి. తులసికి నీరు పోయాలి. కొద్దిగా పసుపు కుంకుమ గంధంతోటి అలంకరించాలి. తులసి చెట్టు మొదట్లో వేయకూడదు, కాండానికి రాయాలి. ఆ తర్వాత అగరబత్తులు వెలిగించి దీపాలు చూపించి నైవేద్యం నివేదించి లక్ష్మీనారాయణకు నమస్కరించుకోవాలి. ఆ తరువాత మంగళహారతి ఇచ్చి తులసి అష్టోత్తరం, కార్తీక దామోదర అష్టోత్తరం పఠించాలి. తులసి కోట లేనివారు ఇంటి బయట ఈశాన్యం మూల లేదా పూజా మందిరంలో ఈ పూజను ఆచరించాలి. కార్తీక మాసం అంతా దీపారాధన చేసిన పుణ్యఫలం కలగడానికి గాను మొత్తం 33 ఒత్తులను తులసికోట దగ్గర వెలిగించాలి. 33 ఒత్తులు ఎందుకంటే కార్తీక మాసంలో ఉండే 30 రోజులకు గాను 30 ఒత్తులు, తిథులు హెచ్చుతగ్గులకు గాను 1 ఒత్తి, మిగిలిన 2 ఒత్తులు ఆ రోజు వెలిగించాల్సిన దీపాలు, ఇలా మొత్తం 33 ఒత్తులు. చెరువులు, నది దగ్గరలో ఉన్నవారు అక్కడికి వెళ్ళి అరటి డొప్పల్లో దీపాలు విడిచిపెట్టాలి. చెరువులు, నదులు లేని వాళ్ళు ఇంట్లో ఇత్తడి పళ్ళెంలో నీరు పోసి అరటి డొప్పల్లో దీపాలు వెలిగించి దాన్నే చెరువుగా భావించి విడిచిపెట్టాలి. అరటి డొప్పలు దొరకకపోతే కొబ్బరి చిప్పలో కానీ, తమలపాకులో కానీ, జిల్లేడు ఆకులో కానీ దీపాలను వదలాలి. తరువాత చేతిలో అక్షింతలు పట్టుకొని పోలీస్ వర్గం కథ చెప్పుకొని కొన్ని అక్షింతలు తులసమ్మకు వేసి కొన్ని తల మీద వేసుకోవాలి. ఈ పూజను ఆచరించడానికి ఆనవాయితీ అవసరం లేదు, ఎవరైనా చేయవచ్చు. పోలిపాడ్యమి పూజను ఆచరించి కార్తీక మాసం అంతా దీపారాధన చేసిన పుణ్యాన్ని సంతరించుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.